అంటారు. అయ్యింది ఆగమయ్యింది మల్లన్న సాగర్లో మునిగిపోతుంది మునిగిపోతుంది నీడనిచ్చిన చెట్టు పుష్ప తగ్గేదే లేదు అది తగ్గుతుంది. సారక్క వచ్చిన పెట్టుకుందరా మైదా పెట్టుకుందరా అంటే మా అవ్వ నూరినప్పుడు అయితే మన ఈగలు చంపేసేది. అవును ఈగలు చంపేది మేమైతే మేము కూడా. అయ్యింది ఆగమయ్యింది మల్లన్న సాగర్లో మునిగిపోతుంది మునిగిపోతుంది నీడనిచ్చిన చెట్టు ఇదంతా రేపు పొద్దుగాల తీయాలరా, తాగనప్పుడు తీయాలి. చెప్తా రేపు మీ 8 మంది బల్ల మీద వేసుకొని పోయింది ఒక్కొక్కరి గుద్ద ఇక గడపారలు వేసి అజ్జెత్తా కానీ పుష్ప తగ్గేదే లేదు అది తగ్గుతుంది. ఇది తగ్గుతుంది 3లా. వానికి కూడా వస్తుంది కదా, వాడిది కూడా వయసు అయిపోతుంది. వాడెక్కడ అదవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, గుద్దవాళ్ళు కదా తాగకండి, ఇంట్లో తెచ్చుకొని తాగండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిర్రు అనుకో మీ గుద్దల గడ్డపార నొక్కుతారు. మీ గుద్దల గడ్డపారలు నొక్కుతారు డ్రంక్ అండ్ డ్రైవ్లో. ఒక్క కేసుకి 25,000 ఉంది సిస్టర్. ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు 25,000 వేసి నూకుతే పలిగిపోద్ది. ఆంటీ ఏం పెట్టింది దొర్రా సుమా ఆంటీ ఏం పెట్టింది? కామెంట్ పెట్టింది. కామెంటే పెడతారు, మరి ఇంకేం పెడతారు? అన్నం పెడతారా, బువ్వ పెడతారా? అన్నం కదా బువ్వ కదా, కామెంటే పెడతారు. ఇగోరా బంద్ చేయరా. మీరైతే గడ్డపారలు నొక్కుతారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే. అప్పుడు అంటారు. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఏం చేస్తున్నానో చూడండి. గోరింటాకు అంటే మైదాకు, కొంతమంది గోరింటాకు అంటారు, కొంతమంది మైదాకు అంటారు. చెట్టు మీద ఆకు. నాకైతే కోన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఇక చూడండి ఎంత ఇట్లా పెట్టుకుంటా అంటే ఇంత మంచిగా ఎర్రబడుతుంది. మంచి ఆకు, ఇది చిన్న ఆకులది. ఏమేం కలిపినా దీనిలో ఏం కలిపినా అంటే ఇటు పట్టు ఇవి కాళ్ళలో పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే వేడి అనేది పోతుంది కాళ్ళలో పెట్టుకుంటే. కాళ్ళలో పెట్టుకున్నా చేతిలో పెట్టుకున్నా మన ఒంట్లో వేడి ఉంటే వేడి ఎంత ఉన్నా కూడా వేడిని తీసేస్తుంది మైదాకు. కోన్ అంటే కోన్ వేస్ట్ ఏదైనా ఫంక్షన్ లో పోయేటప్పుడు అట్లా పెట్టుకుంటారు, అది షోకే గానీ ఇది మంచిది మనకు మైదాకు. చెట్టు మీద ఆకు. ఇక దీనిలో అదివరకు ఎందుకంటే ఏం వేసేదంటే ఇట్లా పైకి పెట్టే అదివరకు ఏం వేసేదంటే ఇది నేను తెలుసాను అంటే నాకు తెలిసిన కాడికి నేను చెప్తా. అంటే మా అవ్వ నూరినప్పుడు అయితే మన ఈగలు చంపేసేది. అవును ఈగలు చంపేది మేమైతే మేము కూడా. ఇట్లా పోతా ఇట్లా కొట్టి వాళ్ళు వేసేది రోట్లు వేసి దంచేది. ఈగలు, తాటి కమ్మలు ఇరిచి, తాటాకులు, మన చీపురు పుల్లలు, పెంకాసు, బొడ్రవుతులు కూడా మేమైతే బొడ్రవుతులు వేసేదా. చిన్నగా నల్ల ఉంటాయి చూడే రాళ్ళు, చిన్నగా రాళ్ళు అవి కూడా వాళ్ళు వేసి ఇట్లా దంచేది. ఎర్రబడుతుంది అని. ఈగలైతే మస్తు చంపేసేది. 10 వేసేది, 10 వేసి నూరేది. అది అప్పుడు అట్లే నూరేది. మరి ఆ రోల్ చుట్టూ 10 మంది పెట్టుకునేది. 10 మంది వచ్చి ఆకు ఇట్లా ఇంత ఆకు నూరుకునేది. సీకబడ్డ పూట అందరు వచ్చి మాట్లాడుకుంటా అప్పుడు అట్లా ఉండేది. నూరిందంటే నూరిన కాడ ఏ పెట్టుకోవే సమ్మక్క వచ్చినా సారక్క వచ్చినా బుజ్జవా పెట్టుకుందరా మైదా పెట్టుకుందరా పెట్టుకుందురా ఓ కోరి మల్లి మైసి అట్లుండేది. ఇక ఆ తర్వాత కొబ్బరి చిప్పలు ఆవిరి వచ్చింది. అవును, కొబ్బరి చిప్పలతోని ఆవిరి పట్టేది. కొబ్బరి చిప్పలతోని అయినా కూడా ఇంకేంటిదే కొబ్బరి చిప్పలు బెల్లంతోని ఆవిరి పట్టి మంచిగా చేసేది. అది పెట్టుకున్నప్పుడు మంచిగానే ఉండేది, వాసన కూడా తీయగా వచ్చేది. తెల్లార వరకు మొత్తం పగిలిపోయేది. మన భూమి కదా నెర్ర వాసినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇగో నేనైతే పెట్టుకుంటాను. ఇంకా చెయ్యి పెట్టుకునే 2 కాళ్ళకి అయితే అవుతుంది. మళ్ళీ చెయ్యి పెట్టేటప్పుడు చూపెడతా నేను. ఓకేనా, కొంచెం సేపు వెయిట్ చేయండి. మళ్ళీ ఇగో చెయ్యి కూడా అయిపోతాను ఫ్రెండ్స్. చూడండి
2 కాళ్ళకైతే పెట్టుకున్నా, ఇగో కాళ్ళకు కూడా పెట్టుకున్నా, ఆ, ఇగో చెయ్యికి కూడా అయిపోతుంది. ఆ, ఇగో కరెక్ట్ ఆడికి అయింది. వేరే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే ఆకిచ్చిళ్ళు, నాకు మైదా కంటే ఇష్టం అని ఆ. మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చిళ్ళు. ఇగో చెయ్యి కూడా అయిపోయింది. ఇవైతే ఒక అర్ధ గంట సేపు ఉంచుకున్నాక తీసినాక వంట చేద్దాం, ఓకేనా? మళ్ళీ తీసినాక చూపెడతా. అవునా? ఒక అర్ధ గంట ఉంచుకుంటే చాలు, ఇప్పుడు ఎర్ర పడుతుంది. ఇగో చెయ్యి చూడు. ఏమేమి వేసినా ఇంట్లో? ఇప్పుడు ఇలా అప్పుడు అవన్నీ వేసేది కానీ ఇప్పుడు ఏమీ వేయలేదు, ఒక నిమ్మకాయ పిండినగా అంతే. మరి ఇప్పుడు ఎట్లా ఎందుకు ఎర్రబడుతుంది, అప్పుడు ఎందుకు ఎర్రబడుతుంది? ఏమోనే, ఇప్పుడు ఇగో ఒక నిమ్మకాయనే సగం వక్క పిండిన. నాకు తెలిసి మళ్ళీ చింతపండు కూడా వేసుకునేది కానీ నేను వేయలేదు. ఒక సగం నిమ్మకాయ వక్కనైతే పిండిన అంతే. ఒక అర్ధ గంట ఉంచుకుందాం, ఉంచుకున్నాక తీద్దాం. ఓకే.